మనుషులు చేసే పనేనా ఇది? ఎన్నిసార్లు 17-18 సార్లు నరికి ఎంత రక్తము చల్లేసిండారు సార్. నా మొదటి నా కడుపు కాలుతా ఉంది. ఎట్లా బ్రతికేది? నేను ఎట్లా సార్ బ్రతికేదంతా చూసి ఏం సార్ నా మొగుడు ఏమన్నా దొంగ పునీకోరా ఏం చేసిండాడు సార్? నా మొగుడు ఎంతమందికి సహాయం చేసింటాడో సార్, ఎంత చేసింటాడు సార్? ఈ ఊర్లో ఒకరన్నా కాపాడలేదు సార్. నా కడుపులో కాలుతా ఉంది సార్. నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియదు. టౌన్లో ఇంట్ల మధ్యలో ఇంత జరిగిందంటే ఒకరు కూడా బయట ఇంత గలాట బయట జరిగి అరుపులు వినిపిస్తా అంటే ఒకరు కూడా ఫస్ట్ 50 మీటర్లు నడుచుకోపోయాడు. కింద పడిపోయింది కింద పడిపోయింది మళ్ళా కట్టెత్తుకొని పోయింది. అక్కడ కింద పడినప్పుడు ఈయన పట్టేయచ్చు. మనీ సార్ వాళ్ళకి కూడా బిడ్డలు ఉంటారు కదా సార్. నా పసి బిడ్డలు ఏమాత్రం అనుమానం ఉండి నా కాళ్ళు కాడ కాపలా కాసుకొని తింటాం. మేము ఇంతమంది ఉన్నాము. ఫ్యామిలీ కంటే మా బ్రదర్ వీళ్ళంతా చూసుకునేది మా బ్రదరే సార్. సార్ ఒక అంగడికి కూడా నన్ను పంపించినాడు కాదు నా భర్త. నాకేమీ తెలియదు సార్. నాకు ఇద్దరు ముసలిలో క్యాన్సర్ పేషెంట్ సార్. మరి నా బిడ్డలు చూడండి సార్ ఎంత చిన్న. ఎంత అన్యాయం సార్. మిడ్ నైట్ కాల్ చేసినా వెళ్తాడు సార్. ఏం అసలు మా మాట వినండి సార్. ఎవరు కాల్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసి వెళ్ళిపోతారు సార్. మీ డ్యూటీ మీరు చేయండి సార్ కంపల్సరిగా. చెప్తా కాదు చేతిలో చేయాల నాకు చేస్తీరలా మీరంటే ఎంత ఇష్టమో ఆయనకి మీకే తెలుసు. నేనేమి నలుగురిలో చెప్పే మాటలు కాదు. ఆయన మీకు ఎంత ఇష్టమో ఆయన అంటే మీకు తెలియదా? మాకు న్యాయం చేయండి. 20 ఏళ్ళు ఏ రాజకీయాలు మారినా ఏమి జరిగినా అన్నా ఆయన మాత్రం వరకు ఆయనకు నువ్వే దిక్కు, నువ్వే న్యాయం చేయాల్సిండేది. అది నీకే బాధ్యత. నీ తమ్ముడు అనుకొని నువ్వు బాధ్యతగా చేయాలా. ఒక మనిషి ఏదో ఒక ఓటర్ కాదు అయినా నీకు తమ్ముడు, నువ్వు బాధ్యతగా చేయాలా. నీ తరపున వీడు ఎంత చేసిండాడో, మీ పార్టీకి ఎంతగా ఇది చేసిండాడో అది మీకే తెలుసు. నేను చెప్పేది కూడా కాదండి. అయ్యో మీకంతా తెలుసు. 20
గవర్నమెంట్లో ఆయన అడుగుపెట్టిన దాని నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత సన్నిహితుడు ఆయనకు అన్ని మీరిచ్చే పనిష్మెంట్ ఎట్లుండాలంటే సమాజంలో ఇంకేమన్నా ఇట్లా జరగాలంటే మనుషులు భయపడాలా పనిష్మెంట్ అయినా అప్పుడే నా కడుపు మంట తగ్గేది. మేమంతా వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నాం సార్. ఈ ఫ్యామిలీని ఈ అమ్మాయే చూసుకోవాలి. ఏం ఆధారం లేదు ఇప్పుడు ఈమెకి ఏదైనా ఫైనాన్షియల్గా జాబ్ ఏదైనా సపోర్ట్ చేయాలి. ఏం చేయాలా అనేది నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది నా 3 నెలలకి. ఏమంటే నాకు ఒక జాబ్ ఉండి నాకు కొడుకు కంటే కూడా నాకు ఇంకా ఎక్కువగా ఉండే. నా అల్లుడు కాదు బ్యాచులర్ చెప్పండి, నా కొడుకు కంటే ఎక్కువ. అంత ఇదిగా ఉండి నేను కష్టాల్లో ఉంటే వద్దు మామ ఎడా నువ్వు వచ్చే ఎక్కి అని చెప్పేసి నన్ను మా మామ కూడా ఇక్కడే సార్, నాతో ఉంటాడు. ఇక్కడే ఉండాలి. నేను 2 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉండాలి. కానీ ఒక వ్యసనం అనేది నాకు తెలీదు, ఒక బాధ అనేది నాకు తెలీదు. ఏ ఒకటన్నా ఉంది నాకు అంత బాధపడుతున్నాను, అంత ఇది చేస్తాను. ఈ కుటుంబంలో పెద్ద తీసుకెళ్ళిపోతే వీళ్ళు ఏం చేయాలి? నేను వీళ్ళ పరిస్థితిని వీళ్ళు ఎట్లా దారికి తీసుకురావాలా? నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. వేరే ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. చాలా మంతా ఆయన బతికిందంతా జనాలు ఒక మంచితనము, 10 మందిని సంపాదించుకోవడము, అదే మమ్మల్ని చెప్పినాడు. మంచితనమే ఇప్పుడు ముఖ్యం. ఎందుకు నీకే అందరూ ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతావు అంతే, నా నీకు పని ఎన్నో జరగలేనంటే అదే మనల్ని కాపాడేది, నిన్ను నీ బిడ్డని అదే కాపాడేది అని చెప్పినాడు అన్న. నాకు నా మొగుడు ఫోన్లో పెట్టుకొని ఉంటాడు సార్. జగన్ అంటే హెల్ప్ అంటే జగన్ ఎప్పుడు ఎవరైనా కాల్ చేస్తున్నా కానీ పెట్టుకుంటాడన్న నా భర్త. పగవాళ్ళకు కూడా శత్రువులకు కూడా ఇట్లాంటి భయంకరమైన జాబు రావాలని ఎవరూ కోరుకోరన్నా. అంత భయంకరంగా చంపినారు. సచ్చినాడా లేదా అని ఎత్తి చూసి నరికినారు. నడుచుకొని వచ్చినాడన్నా, లేదంటే పోయిండు. 3 రోజులు నెగ్లెక్ట్ చేశారు. మామూలుగా 3 రోజులు ముందే ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా సార్ ఆయన ముందు వచ్చినా ఈయనకి ఫోన్ చేసి రమ్మంటారు కూడా. జగా ముందు చేసినా మనీకి ఫోన్ చేసి రమ్మంటారు. నేను ఆల్రెడీ వాకింగ్ పోయేసి అన్ని అయిపోయినాక వీళ్ళు ఇంట్లో వస్తారు సార్. 7:30కి నాకు నేను గ్రౌండ్ వెళ్ళిపోతాను. వాళ్ళు ఇట్లా బయట జరుగుతారు. ఆ బయట జరిగేదే ఇంత జరగడం. ఇవన్నీ పక్కాగా తెలుసుకునే చేసినారు. అది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం, ఒక ఫ్యామిలీ కుటుంబం అనుకోండి, ఇంతమందిలో నన్ను చంపుతారు అంటే వీడు ఎవరు హ్యాండ్ లేకుండా జరుగుతుందా? ఇది ఊరేనా? ఈ హ్యాండ్ ఎవరు? పాలిచ్చే ఊర్లో కాదు ఇట్లా జరగసే పని. ఎట్లుండాలంటే జనాలంతా భయపడిపోవాలా. ఇట్లా పెంట తినే పనులు చేసేదానికి భయపడిపోవాలి. అన్న ఊరికే వదలడని భయపడిపోవాలన్నా. అంత పని లేనిది చెయ్యొద్దన్నా. ఉండేదే న్యాయం చేయండి. మాకే కొత్తగా ఏమో లేనిది చెయ్యొద్దండి. మనిషి ప్రాణం పూర్తి ఎన్ని కోట్లు ఇచ్చినా మనిషి ప్రాణం రాదు. ఏం చేయాలి? బిడ్డల్ని వీళ్ళని ఎట్లా పోషించాలా? వీళ్ళని ఎట్లా దారికి కావాలా? చూసుకుంటే రక్తంలో ఉండేదే కనిపిస్తుంది. నా దగ్గర ఏమన్నా ఆధారం ఉందంటే ఏమీ లేదు. కంప్లీట్గా మా భార్య క్యాన్సర్ పేషెంట్తో అయిపోయింది, డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిపోయింది, ఇంతవరకు పెన్షన్ లేదు, డబ్బులు రాలేదు, కోర్టులో కేసు ఉంది, 1 రూపాయి ఆదాయం లేదు. తెల్లాట లేసి నేను ఊరికి పోవాలంటే కూడా 100 రూపాయలు పెట్రోల్ నాకు ఇస్తేనే నేను ఊరికి ఈ పరిస్థితిలో నేను ఉన్నాను. ఈ పొద్దు ఈ బిడ్డలు నేను చేస్తున్నాను. కానీ వీళ్ళకి ఏదైనా ఆధారం ఏమన్నా ఉంది అంటే ఏమీ లేదు. అవసరమా ఈ ఊరు మాకు? అవసరమా? ఇంత జరుగుతూ ఉంటే ఇంత సర్వీస్గా వదిలేస్తే ఏం బతికేది?
అన్న దేశాల నుంచి వెళ్ళిపోతే పోలేదా? ఏడపోయినా ఇట్లా ఉంటారు నాయన జనాలు. ఎవరు స్ట్రిక్ట్ గా ఉన్నా, ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయినా, ఎవరికైనా ఇట్లేనైనా. మీ ప్రోగ్రామ్ అంటే అందరినీ మొబైలైజ్ చేస్తారు. మేము ఒక 5 days బ్యాక్ విజయవాడకి ఒక ఫ్యామిలీ మేమందరం సెలబ్రేట్ చేసుకుని అక్కడి నుంచి ఒక 5 days బ్యాక్ డిపార్ట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం ఒక బైక్ కార్ వచ్చి అక్కడ కూడా ఒక్క సస్పీషియస్ యాక్టివిటీ కానీ ఒక్కటి కూడా ఒకరి మీద అనుమానం పడి కానీ ఏదైనా చేయొచ్చండి కానీ అసలు సంబంధమే లేదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ మనకి ఏదైనా ఆపద వస్తుందని తెలిస్తే మనం ముందు ఏదైనా యాంటిసిపేట్ చేసి మనకి ఏమైనా వస్తుందంటే జాగ్రత్త పడుతుంది. మన గల్లీ, మన ఇల్లు, మన వీధి, మన వాళ్ళ జనాలు అనుకుని తిరిగి రోజు ఎవ్రీడే అంటే మా మామకి బేసిక్ ఒక అడిక్షన్ ఉందండి. పర్ డే 10,000 steps వేస్తే అది అర్ధరాత్రైనా పోతాడు. ఎందుకంటే ఆయనకు యాక్టివిటీ ఆ రోజు అయిపోవాలి. అది ఏ టైం అయినా కానీ ఏమన్నా కూడా కానీ సాదా సీదాగా మార్నింగ్ జాబ్కి వెళ్ళి రిటర్న్ రానని చెప్తే ఎవరైనా జాగ్రత్త పడతారు. ఇటు వెళ్ళాం అటు హాయ్ చెప్పాం. మా నాన్న ఉన్నాడు అక్కడ ఆ గల్లీ దగ్గర, ఆయన ఏడపోతానంటే ఆయన కూడా మా వస్తాను బాగుంది చెప్పేసుకున్నాడు. ఆ గల్లీలోకి పోయేసరికి ఇట్లా అయింది. అంటే కనీసం మనకి ఇటు జరుగుతుంది, మాకు ఇటు ఉందని మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫినాన్షియల్ బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మాతో పాటు ఉన్న ఒక మనిషి, మా ఫ్యామిలీకి ఒక గాడ్ ఫాదర్ లాగా ఆయన ఈరోజు లేడు. సరే మాకు మాత్రమే ఉంటున్నారు అంటే మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి తెలియదు. మీకు పర్సనల్గా మీకోసం ఆయన ఎన్నిసార్లు నిలబడినాడో మీకు తెలుసు. నేను అదొకటే మాట్లాడుతున్నాను, ఇంకేం నేను అడగట్లా. మీకోసం ఎన్నిసార్లు నిలబడ్డాడు ఆ మనిషి, మాతో పాటు లేడు. మీరు ఎవరైనా కూడా కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు 1 నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, మర్చిపోతారు కేసు. అదొక న్యూస్ పేపర్లో ఒక చిన్న బిట్టు మాత్రమే కావచ్చు మిగతా వాళ్ళకి. కానీ మా కుటుంబానికి అది కాదు. లైఫ్ లాంగ్ మేము అది మోయాల్సిన బరువు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ఏం చేస్తారు. సమాజంలో ఊరు కూడా నేను మాట్లాడలేకుండా ఉండడానికి కారణం కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేదు. ఎందుకంటే మీడియా ఉంది, మనుషులు ఉన్నారు, ఎంతవరకు మాట్లాడాలన్నా అంతే మాట్లాడాలి. ఎవరు నాకు జరిగేదని కాదు, నీకు జరిగినా నాకు జరిగినా ఇంత ఘోరమైంది ఈ ప్రాంతంలో జరగడం. అంటే బయట ఎక్కడో జరిగే ప్రాక్టీస్ ఉండే ఊర్లలో జరిగితే అది మామూలేని అనుకుంటారు. శ్రీకోట లాంటి ప్రశాంతంగా ఉండే ఊర్లో ఇటువంటివి జరిగితే రేపు భవిష్యత్తులో దీనివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. చాలా ప్రమాదాలు వస్తాయి. దానికి సొల్యూషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుంది. నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడినా, నేను హోమ్ మినిస్టర్ కూడా డైరెక్ట్గా మీకు అక్కడి నుంచి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడించిన. ఆయనతో కూడా మీటింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడేదానికి అవకాశం లేకపోతే నేనే పోయి జరిగిందని చెప్పిన. ఇమీడియట్గా ఎస్పీతో, వాళ్ళ డిఐజీ కూడా ఎస్పీతో మాట్లాడినాడు, ఇంటెలిజెన్స్ డీజీ మాట్లాడినాడు. అందరూ కూడా దానిపైనే ఉన్నారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ సమయంలో ఏం చేయాలనే దానిపైన శిక్ష ఇంత దారుణమైన దానికి ఏం శిక్ష పడాలనేది లెట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి మీకు ఎవరు ఈడ ఈ ఇన్సిడెంట్ జరిగిన దానివల్ల ప్రతి ఒక్కరి మనసులో నీకంటే ఎక్కువ బాధ ఉంది. మీరు బయటపడుతున్నారు ఫ్యామిలీ మెంబర్లుగా, మేము మనసులో ఉండేది బయట పడలేకుండా ఉన్నాం. అందులో నాలాంటి వాడు నేను బయట పడేదానికి అవకాశం లేకుండా మనసులోనే పెట్టుకొని ఉంటాను. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 100% తప్పు చేసిన వాడికి ఏం శిక్ష పడాలనో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇటువంటి ప్రాక్టీసు ఇలాంటి మనుషులు ఇక్కడ ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఏరుతో కూడా పీకేయాలని ప్రభుత్వం అన్నీ కూడా డిసైడ్ చేసుకునేది 100%. ఇది మళ్ళీ ఇటువంటిది వేరే వాళ్ళకి జరగకుండా. దురదృష్టం ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా, ఎక్కడైనా చిన్న ఇది జరిగినా మేము కూడా అలర్ట్ అయి ఉంటాం. మాకు కూడా తెలియదు ఇంత పరిస్థితి ఉంటుంది, ఇట్లా జరుగుతుందని షాక్ మా అందరికీ. ఏమాత్రం కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ పల్స్ తెలిసినా కూడా ఈరోజు ఈ నష్టం జరగకపోయాను. దురదృష్టం మా చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఖచ్చితంగా ఏం చేయాలనో జరిగే తీరుతుంది. ఆయన కూడా చెప్పినాము, ఏ రకంగా న్యాయం చేయాలనో 100% చేస్తాం. నా వరకు 100% మీ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. మేమందరం కూడా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి, తప్పనిసరిగా కూడా మేము మీకు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మనసులో అంతకంటే నేను బయటపడి కూడా చెప్పలేదు. నేను నేరుగా ఇంటికి కూడా పోలే, నేరుగా విజయవాడ నుంచి డైరెక్ట్గానే వస్తూ ఉంటాను. నిన్న అన్ని వర్గాలు కులాలు ఉండే చోట కూడా కలిసి మనం అందరం కూడా బతుకుతూ ఉంటాం. ఇటువంటి చోట ఇటువంటి కల్పిట్స్ ఉండి, ఇటువంటి చీడ పురుగులు ఉండే దాన్ని ఏరకపోతే
రేపు ఇక్కడ అందరు సమాజానికి ఇబ్బంది వస్తుంది, మనకే కాదు. ఒక మంచితనమే ఇప్పుడు జరిగేదానికి కారణం సార్, వేరే ఏం లేదు. ఆయన దగ్గర ఉండే, మా హస్బెండ్ దగ్గర ఉండే ఒక మంచితనము ఈ పొద్దు ఇంత దారి దిగింది. అదే నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా ఆయనే కాదు, మేము కూడా జరగదు. మేము కూడా తిరుగుతానే ఉంటాం, పబ్లిక్ గా ఏడు పోతాము, మనుషులతో మాట్లాడతాము. ఎవడన్నా ఏం చేస్తాడని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు? నేను కూడా అందరితో ఫ్రీగానే నాలాంటి వాడు కూడా తిరుగుతాను. తిరిగినప్పుడు ఇట్లా జరుగుతుందని ఎట్లా మనము లేకుండా ఉన్నాం? ఎప్పుడైనా ఇటువంటిది ఏదైనా ఉందని నిజంగా తెలిసింటే జగనే చెప్పుండాలి, నాకేదో పలానా అనుమానం ఉంది అనేది. ఎక్కడైనా స్మెల్ చేసినట్టే ఆయనకే తెలిసి ఉండాలి. భగవంతుడు ఆయన లేడు కాబట్టి మనకు తెలియదు. ఏమాత్రం అనుమానం ఆయనకు తెలిసిందా కనీసం మనకు ఏడైనా చిన్న లూప్ పోల్ ఇచ్చినా కూడా ఈ పరిస్థితి రాకుండా చేసుకొని ఉండేదేమో. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీ పైన అటాక్ చేస్తానంటే మీ పక్కన ఎవరైనా నాకు సపోర్ట్ మీరు చేయలేదు సార్. అన్ని బయటకు వస్తాయి. అదే నేను అన్నీ రావాలా, అన్ని బయటకు అన్నీ రావాలా.